హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి నర్సరీ క్లాసులను బోధించనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మంత్రి సీతక్క ఇన్వైట్ చేయడం జరిగింది. బుధవారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, జిల్లా సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ వంటి అంశాలపై చర్చించారు. మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా అమ్మ మాట అంగన్వాడీ బాట అనే పేరుతో ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సరుకులు, సేవల నాణ్యతలను పెంచాలని అధికారులను సూచించారు. నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్న చోట జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీలను విజిట్ చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద పిల్లలకు పోషకాహారం, విద్య, భద్రత అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సరైన ఆహారం అందించకపోతే తల్లి పిల్లలకు దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడీ చిన్నారులకు త్వరలోని యూనిఫామ్లు కూడా అందిస్తారని చెప్పారు. పిల్లల దత్తత ప్రక్రియ కూడా సులభతరం చేసినట్టు వెల్లడించడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగానే పిల్లలను త్వరితగతిన తగిన దత్తత తీసుకునే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ విషయం ప్రజలకు చేరే విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా రూపొందించాలని అధికారులకు సూచించారు. మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. సమావేశంలో యూనిసెఫ్ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రిషన్ ఛాంపియన్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీతక్కతో భేటీయాయడం జరిగింది. మహిళల సంరక్షణ, సాధికారతపై సీతక్కతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి కూడా కలిసి ప్రభుత్వంతో పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల సంక్షేమానికి కూడా కృషి చేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నిటితో పాటు మహిళలకి అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి శాలరీలు పెంచడము, అంతేకాకుండా గ్రాట్యుటీని వర్తింపచేయడము, మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పెంచాలని కోరుతున్నారు. ఈ కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వారు సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా చేస్తే అంగన్వాడీలు మరింత రెట్టింపు ఉత్సాహంతో అన్నీ కూడా వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అంగన్వాడీ వర్కర్లకి గ్రాట్యుటీని అమలు చేసి జీతాలు పెంచి పెన్షన్ బెనిఫిట్స్ అందించి, అంతేకాకుండా ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్సే. అంగన్వాడీ టీచర్కి, హెల్పర్కి 65 ఏళ్ళు దాటిన వారందరినీ కూడా రిటైర్ చేయాలని చెప్పి, అంతేకాకుండా వారిని యాప్ల నుండి కూడా తొలగించడం జరిగింది. అలా జరగకోకుండా 30-35 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్న అందరికీ కూడా గౌరవం ఇస్తూ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చినట్టయితే ఇప్పుడు జరుగుతున్న అన్ని ప్రోగ్రామ్స్కి కూడా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యను కూడా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సహాయంతోనే ఏ పని అయినా అంగన్వాడీలో జరుగుతుంది. కాబట్టి వారికి కోరికలను కూడా నెరవేర్చినట్టయితే మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.